బాహుబలి తర్వాత ప్రభాస్ ను చూపించిన పద్ధతే బాలేదు. ప్రభాస్ ను ఎలా చూపించాలి? ఒక రస్టిక్ లుక్ ఉండాలి. ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్ లో అదరగొడుతూ ఉండాలి. ఇవన్నీ చూపించాలంటే ప్రశాంత్ నీల్ రావాలి. సో ఒక్క వర్డ్ లో చెప్పాలి అంటే ఇదే అనమాట. బీసీ సెంటర్స్ లో సలార్ సినిమా దుమ్ము దులిపేయడం ఖాయం. ఇక మల్టీప్లెక్స్ అన్నది డిపెండ్స్ ఆన్ ఆడియన్స్ టేస్ట్ అనమాట. అయితే ఈ సినిమాలో హైలైట్ పాయింట్స్ అండ్ హైలైట్ షార్ట్స్ అండ్ అలాగే హైలైట్ సీక్వెన్స్ వాటి గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాము. సో ఈ సినిమాకి హైలైట్ పాయింట్ ఏంటి అంటే ప్రభాసే. అంటే ఇప్పటి వరకు మనం ప్రభాస్ని చాలా సినిమాలో చూసాం. ప్రభాస్ హైట్ ఉంటాడు, మంచి బాడీ ఉంది. మనం బిల్లాలో చూసాం, చాలా స్టైల్గా కనిపించాడు. రెబల్లో చూసాం, మాస్గా కనిపించాడు. కానీ ప్రశాంత్ నీల్ ప్రభాస్ కటౌట్ యూజ్ చేసుకున్నట్టు ఇంతవరకు ఏ డైరెక్టర్ కూడా యూజ్ చేసుకోలేదని అనిపించింది. మరీ ముఖ్యంగా కొన్ని షార్ట్స్ లో అయితే కెమెరాని యూజ్ చేసి ప్రభాస్ ని వేరే లెవెల్లో చూపించాడు. సో ఆ కటౌట్ ని మనం ఆ యాంగిల్స్ లో చూశాక ప్రభాస్ ఎలాంటి ఫైట్స్ చేస్తున్నా కూడా సలార్ సినిమాలో మనకు చిన్నవిగానే కనిపిస్తాయి. సలార్ లో ప్రభాస్ యాక్టింగ్ గురించి చెప్పాలి అంటే ఇది ప్రభాస్ సంభవం అనే చెప్పాలి. ఇంకో విధంగా చెప్పాలంటే ఇది సలారోడు సంభవం. సలార్ సినిమాలో ఇంకొన్ని కీ పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేయాలి. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ట్విస్ట్ల గురించి. సినిమా చూశాక మీ అందరికీ ఒక్క డౌట్ వచ్చిందా రాలేదా? అంటే ప్రభాస్ పృథ్వీరాజ్కి మాట ఇచ్చాడు చిన్నప్పుడే, కాబట్టి పృథ్వీరాజ్కి హెల్ప్ చేయడానికి కాంచాకే వెళ్ళాడు. అయితే ఇంకొక మాట కూడా ఇచ్చాడనమాట, అదే శృతి హాసన్ ని కాపాడడానికి. అంటే ఎవరికో మాట ఇచ్చాడు, ఆ ట్విస్ట్ ని మనకు అలాగే ఉంచారనమాట. పార్ట్ 2లో అసలు ఎందుకు శృతి హాసన్ కోసం ప్రభాస్ అంత రిస్క్ చేశాడు అంటే శృతి హాసన్ ని కాపాడుతానని మాట ఇవ్వలేదు, సంథింగ్ ఏదో మాట ఇచ్చాడు. సో ఆ ట్విస్ట్ ని అలాగే ఉంచారు. అండ్ అదే టైంలో ఈ సినిమాలో వర్కౌట్ అయిన ఇంకొక పెద్ద ఎమోషన్ ఏంటి అంటే ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య ఉన్న ఎమోషనల్ డ్రామా క్లియర్ కట్ గా వర్కౌట్ అయిపోయింది. ముందు నుంచే మనకు ప్రశాంత్ నీల్ చెప్తున్నాడు అనమాట, ఇది ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కి సంబంధించిన స్టోరీ. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ భద్ర శత్రువులుగా ఎలా మారుతారు అన్నది, అది కూడా మనకు ఒక ట్విస్ట్ ని వదిలేశాడు. అంటే ఆ ఫ్రెండ్షిప్ ని కూడా చాలా సింపుల్ గా చూపించలేదు. ఎందుకు ప్రభాస్ పృథ్వీరాజ్ కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాడు, ఎందుకు పృథ్వీరాజ్ ప్రభాస్ కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాడని చెప్పి చాలా క్లియర్ గా చూపించాడు. అండ్ అదే టైంలో ఆడియన్స్ కు ఒక క్వశ్చన్ మార్క్ పెట్టేశాడు. ఇలాంటి ఫ్రెండ్స్ లాస్ట్ కు ఎందుకు శత్రువులు అయ్యారు, అది మనకి ఎక్కడా చూపించలేదు. సో పార్ట్ 2లో మనం చూడాలి. సలార్ సినిమాలో హైలైట్ అనేది యాక్షన్ సీన్స్. బట్ నాకు ఇందులో ఎక్కువగా నచ్చిన ఒక యాక్షన్ సీన్ ఉందన్నమాట. అందరూ ఇంటర్వెల్ బ్లాక్ బాగుంది అంటున్నారు. ఖచ్చితంగా బాగుంది. అక్కడ ప్రభాస్ కూడా చాలా అద్భుతంగా నటించాడు, అద్భుతంగా కనిపించాడు కూడా ఆ కటౌట్ అనేది. బట్ నాకు నచ్చిన యాక్షన్ సీక్వెన్స్ ఏంటి అంటే ఇంటర్వెల్ తర్వాత ఫస్ట్ ఫైట్ వస్తుంది కదా, అదే అనమాట. నాకు తెలిసి ఆ ఫైట్ జరుగుతున్నంత సేపు ఎవరు కూడా సీట్లలో కూర్చోరేమో, ఆ రేంజ్ లో ఎమోషన్స్ వర్కౌట్ అయ్యాయి ఆ ఫైట్ లో. దాంతో పాటుగా ఆ షార్ట్స్ కూడా అద్భుతంగా చిత్రీకరించాడు ప్రశాంత్ నీల్. అండ్ ఈ సినిమాకి మరొక పెద్ద ప్లస్ పాయింట్ బీజిఎం. రవి బస్రూర్ అదరగొట్టేశాడు. అంటే కరెక్ట్ గా ప్రభాస్ ని ఎలివేట్ చేసే సీన్స్ వచ్చినప్పుడు బీజిఎం అనేది ఒక్కసారిగా హైకి వెళ్ళిపోతుంది. అందరూ ఆ బీజిఎం ని ఫీల్ కూడా అవుతారు. సలార్ సినిమాలో నాకు ప్రత్యేకంగా నచ్చిన 2 సీక్వెన్స్లు ఉన్నాయి. ఆ సీక్వెన్స్ల గురించి నేను ఖచ్చితంగా చెప్పాలి. అందులో మొదటి సీక్వెన్స్ ఏంటి అంటే ఎప్పుడైతే కాంషాలోకి ఎంటర్ అవుతాడో ప్రభాస్, అప్పుడు పృథ్వీరాజ్ ప్రభాస్ ని ఆపుతూ ఉంటాడు. అంటే నువ్వు ఆవేశపడకు, సైలెంట్ గా ఉండు అని చెప్పి. అక్కడ ఆపుతూనే పృథ్వీరాజ్ ప్రభాస్ ని ఎలివేట్ చేస్తూ ఉంటాడు పక్క వాళ్ళతో. అంటే ఎందుకు ఆపుతున్నాను ఏంటి అని చెప్పి. అంటే ఆ సీక్వెన్స్ మాత్రం అదిరిపోతుంది అనమాట. అదే టైంలో ప్రభాస్ సైలెంట్ గా ఉన్నట్టే ఉంటాడు అండ్ తన కోపాన్ని కూడా మనకు కళ్ళలో చూపిస్తూ ఉంటాడు. అండ్ ఆ తర్వాత ఈ ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫైట్ కి ముందు ప్రభాస్ వచ్చి అక్కడ నిలబడ్డము, ఆ ఓన్లీ షాడోతోనే సీన్స్ మొత్తం ఎలివేట్ చేశాడు. ప్రభాస్ అక్కడ వచ్చి చేతులు కట్టుకోవడము, ప్రభాస్ ఆ హ్యాండ్స్ తీసేసి ముందుకు నడుచుకుంటూ రావడము, ఈ సీక్వెన్స్లన్నీ కూడా అదిరిపోయాయి, సూపర్ డూపర్ హిట్ అయిపోయాయి. అంటే మేబీ ఇలాంటి సీక్వెన్స్లు మనం ఇంతకు ముందు కూడా ఎప్పుడు చూడలేదు. ఇక సలార్ లో ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటి అంటే క్లైమాక్స్ లో ప్రభాస్ షర్ట్లెస్ ఫైట్ అనమాట. బ్లడ్ బాత్, ఒక పక్క నరుకుతూ ఉంటాడు, తను కూడా రక్తంలో మునిగిపోతాడు. సో అది యాక్షన్ ఆడియన్స్ కి బాగా నచ్చేస్తుంది. అండ్ ఈ సినిమాలో ఇంకొకటి కూడా మనం డిస్కస్ చేయాలి, ఎందుకంటే ప్రభాస్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాము. కో యాక్టర్స్ కూడా అదరగొట్టేశారు. పృథ్వీరాజ్ అవ్వచ్చు, జగపతి బాబు అవ్వచ్చు, శ్రియా రెడ్డి అవ్వచ్చు. సో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట, చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్. వాళ్ళు చేసిన పాత్రలకి వాళ్ళు పూర్తిగా న్యాయం చేసేశారు. సో ఇవన్నమాట ప్రభాస్ సలార్ సినిమాలో ఇంపార్టెంట్ పాయింట్స్, కీ పాయింట్స్.
అండ్ దీంతో పాటుగా ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది ఈ సినిమాలో. అదేంటి అంటే ఎందుకు ప్రభాస్ తల్లి ఈశ్వరి ప్రభాస్ని అంతా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అండ్ ఒకవైపు కంట్రోల్ చేస్తూ ఉంటుంది అండ్ తను కూడా ఆగలేదనమాట. అన్యాయం జరుగుతూ ఉంటే, ఎవరికైనా తప్పు జరుగుతూ ఉంటే మళ్ళీ తనే వెళ్తూ ఉంటుంది. అండ్ ప్రభాస్ ఎందుకు వాళ్ళ అమ్మ మాటకు అంత విలువ ఇస్తున్నాడు, అది కూడా ఒక ట్విస్ట్గా ఉంది. సో ఇంకా చాలా విషయాలు మనకు పార్ట్ 2లో ఉన్నాయన్నమాట తెలుసుకోవాల్సినవి. ఎందుకంటే మనం చూసాము అంటే పృథ్వీరాజ్ కాంక్షకి ఎంపైర్ అంటే రాజు అయిపోయాడు ఆల్రెడీ. కానీ అదే టైంలో శ్రేయారెడ్డి ఏమో కింద వచ్చేసింది. ఒకవైపు కృష్ణమూర్తి అంటే శృతి హాసన్ వాళ్ళ నాన్నపైన కోపం పెంచుకుంది. అండ్ ఈ కాంక్ష మొత్తం ఇండియాని వణికిస్తూ ఉంటే ప్రభాస్కి ఈ కాంక్ష మొత్తం వణుకుతుంది. కానీ అలాంటి ప్రభాస్ ఎందుకు కాంక్షను వదిలిపెట్టి బయటకు వచ్చాడు, మళ్ళీ ఎందుకు లోపలికి వెళ్ళబోతున్నాడు అనే విషయం మనకు అర్థమైంది. కానీ ఎందుకు బయటకు వచ్చాడు, సో ఇది మెయిన్ ప్లాట్. సో పార్ట్ 1 కన్నా పార్ట్ 2లో చాలా స్టోరీ రివీల్ కాబోతోంది. అంటే మనం చూసామంటే KGF1 KGF2లో KGF1లో ఎంపైర్ అవుతాడు, KGF2లో ఎంపైర్ ఎలా కొనసాగిస్తాడు అంటే సింపుల్ స్టోరీ. కానీ ఇక్కడ అలా కాదనమాట, చాలా పెద్ద డ్రామానే ఉంది. ప్రశాంత్ నీల్ చెప్పినట్టు ఓన్లీ ఎలివేషన్స్ మాత్రమే సినిమాలో లేవు, చాలా పెద్ద ప్లాట్ పెద్ద కథనే రాసుకున్నాడు. సో పార్ట్ 2లో మనం ఇంకా పెద్ద పెద్ద సీన్స్ చూడబోతున్నాం, పెద్ద పెద్ద యాక్షన్ సీన్స్ చూడబోతున్నాం. సో పార్ట్ 2 కోసం వెయిట్ చేద్దాం. సలార్ సినిమా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.